టాలీవుడ్ లో మరో బయోపిక్ రూపుదిద్దుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు జాతి కీర్తిని, ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అన్న ఎన్టీఆర్ కథ ఇప్పుడు వెండితెరపై సినిమాగా రాబోతోంది. ఆ కథలో అన్న పాత్రలో కనిపించేది నేనే అంటూ ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా ప్రకటించేశారు. సరైన సినిమాకి సరైన నటుడు దొరికాడు. అన్న పాత్రలో అభిమానులు కూడా బాలయ్యని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేరేమో. ప్రస్తుతం తన 101వ సినిమా కోసం కథల కోసం అన్వేషిస్తున్న బాలయ్యకు 102వ సినిమా కథ రెడీ అయిపోయినట్టే. అన్న కథ అంటే మాటలా? చాలా విషయాలు చెప్పాలి. అందులో సినిమా జీవితం అతి ముఖ్య భాగం. ఆ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అలనాటి దిగ్గజ నటుల ప్రస్తావన ఉండాల్సిందే. అందులోనూ అక్కినేని నాగేశ్వరరావుని తప్పకుండా చూపించాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో దాదాపు 30 మల్టీ స్టారర్ చిత్రాలొచ్చాయి. అన్ని హిట్సే. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కూడా అంత దృఢంగా ఉండేది. మరి అక్కినేని పాత్రలో ఇప్పుడు ఎవరు కనిపిస్తారు? ఆ స్థాయి ఎవరికి ఉంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటు నందమూరి బాలకృష్ణకు కూడా ఏఎన్ఆర్ అంటే ఇష్టమే. బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు అక్కినేనిని. ఎన్టీఆర్ పాత్రని బాలయ్య చేసినట్టుగా ఏఎన్ఆర్ పాత్రలో నాగార్జున చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ బాలయ్యకు నాగార్జునకు సత్సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని, అది వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచిందని, ఇప్పటికీ వీరిద్దరూ పలకరించుకోరని టాలీవుడ్ టాక్. సో అక్కినేని పాత్రలో నాగార్జున నటించే ఛాన్సులే లేవన్నమాట. మరి నాగ్ ప్లేస్ లోకి ఎవరొస్తారు? వచ్చిన ఆ స్థానం భర్తీ అవుతుందా అనేది ప్రస్తుతం నందమూరి అభిమానుల్లో రేగుతున్న ప్రశ్నలు. తమ మధ్య ఉన్న ఈగో గోలల్ని వదిలేసి నిజంగానే బాలయ్య, నాగ్ కలిసి నటిస్తే అది అద్భుతమే అవుతుంది. మరి ఆ ఆనందాన్ని వీరిద్దరూ టాలీవుడ్ కి ఇస్తారా? Let's wait and see.